సో హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, మీకు ఈ మధ్యలో అంటే మన వైట్ 6 వచ్చినప్పటి నుంచి మీకు కొంచెం స్లోగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు కొంచెం స్లోగా కనిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా జబర్దస్త్ బ్యాక్ స్టేజ్ వాళ్ళు ట్యాగ్ చేసినారు. అండ్ ఇప్పుడు ఒకటిసారి జస్ట్ మనకి కొన్ని వీడియో ప్యాకేజెస్ మనకి చూడడానికి వస్తాయి అనమాట. అంటే వాళ్ళు వస్తున్నారు అంటే మన నిక్కీ క్రాస్ వస్తుంది, ఒక టేప్ ఇస్తుంది. అండ్ ఆ టేప్ ప్లే చేస్తే మనకి అంకల్ హౌడీ అండ్ బో డాలస్ మధ్యలో ఒక సెగ్మెంట్ టైప్ ఒకటి మనకి అంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అది మనకి చూడడానికి దొరుకుతుంది అనమాట. అండ్ రీసెంట్లీ ఏమో మనకి మన ఆడమ్ పియర్స్ లాకర్ రూమ్లో బో డాలస్ కనిపించినారు. సో ఇదంతా చూసి ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఈ మన వైట్ 6 వచ్చినప్పుడే చాలా జబర్దస్త్గా కనిపించినారు, బట్ ఇప్పుడు కొంచెం స్లోగా అయిపోయినారు. ఏంది అంటే ఎవ్రీ వీక్ మనకి ఓన్లీ ఆ టేప్ది ఒక వీడియో చూడడానికి దొరుకుతుందని చాలామంది అనుకుంటున్నారు. సో ఒకవేళ ఇలాగ అనుకుంటున్నారంటే చూడండి, దీని ఇంకా చాలా క్లియర్లీ ఒక అప్డేట్ వచ్చింది. అండ్ అది ఏంటంటే మన అంకల్ హౌడీ ఫ్యాక్షన్ కొంచెం స్లోగా ఎందుకు కనిపిస్తుంది అంటే వాళ్ళు ఒక స్టోరీ చూపిస్తున్నారు అన్నమాట. అంటే ఇప్పుడు మన బో డాలస్ ఎందుకు అంటే ఇప్పుడు మన బ్రేవార్డ్ బ్రదర్ కదా బో డాలస్, ఎందుకు ఒక అంకల్ హౌడీ క్యారెక్టర్లో వచ్చినాడు అంటే ఇప్పుడు దేనికోసం వచ్చినాడు బో డాలస్, ఇప్పుడు ఏ స్టోరీ ఉంది అంటే మన బ్రేవార్డ్ లెగసీ కంటిన్యూ చేయడానికి వచ్చింది కదా. సో నేను ఎందుకు వచ్చినాను అంటే నా బ్రేవార్డ్కి అంటే నా బ్రదర్కి అందరూ మర్చిపోతున్నారు. అండ్ నా బ్రదర్ అంటే మన బ్రేవార్డ్ లోకల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన బో డాలస్ చాలా మిస్ చేసినారు. బో డాలసే ఈ మొత్తం వరల్డ్లో ఒక మనిషి మాట చాలా మిస్ చేస్తున్నాడు, స్టిల్ మిస్ చేస్తున్నాడు. అంటే అది బో డాలస్ అని ఒక స్టోరీ లైన్ చూపిస్తున్నారనమాట. అంటే బ్రేవార్డ్ లెగసీని కంటిన్యూ చేయడానికి మన బో డాలస్ వచ్చినారని ఆ టైప్లో ఒక స్టోరీ చూపిస్తున్నాడు. ఫ్యాన్స్కి అర్థం కానీ అంటే అసలు వీళ్ళు ఎందుకు వచ్చినారు, అసలు ఏం చేస్తున్నారు, అసలు ఇలా మోటివ్ అయిందో చూపించడానికే ఈ టైప్ మనకి వీడియో ప్యాకేజెస్ చూపిస్తున్నారు అనమాట. కానీ ఫ్యాన్స్కి కొంతమందికి అది అర్థమైతే లేదు. ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే వీళ్ళు కొంచెం స్లోగా అయిపోయినారని కొంతమంది అనుకుంటున్నారు. బట్ రియాలిటీ ఏంటంటే ఈ స్లో ఏం కాదు, అంటే ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చినారో ఆ రీజన్ చూపిస్తున్నారు అనమాట. దాని తర్వాత ఇప్పుడు సమస్యలు వస్తాం కదా, ఆల్రెడీ ఇప్పుడు లోకల్ రూమ్లో మన బో డాలస్ కనిపించినారు కదా. సో ఇప్పుడు చూడండి మీరు ముందు మీకు ఇంకా చాలా మజా వస్తుంది అనమాట. సమస్య వచ్చేంత వరకు బో డాలస్ అంటే మన అంకల్ హౌడీ ఫ్యాక్షన్ మనకి ఫుల్ యాక్షన్లో కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇది మెయిన్ రీజన్ వాళ్ళు స్లోగా ఎందుకు కనిపిస్తున్నారంటే ఒకటిసారి రాగానే వాళ్ళు ఎవ్రీ వీక్ ఫుల్ హంగామా చేస్తే అసలు వాళ్ళు ఎందుకు కొడుతున్నారు, ఎందుకు వాళ్ళు ఇష్టం ఇచ్చి పడేస్తున్నారు, అసలు ఎందుకు వచ్చినారో ఫ్యాన్స్కి అర్థం కావాలనే ఈ టైప్ వీడియో ప్యాకేజెస్ మనకి చూపిస్తున్నారంట. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ గురించి. గాయస్, రీసెంట్లీ అయితే మన మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో మన సెత్ రాలిన్స్ ఓడిపోయినారు కరెక్టే. కానీ ఇప్పుడు నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఇంకేదో కాదు, మన సమ్మర్ స్లామ్. అండ్ సమ్మర్ స్లామ్ అంటే చాలా పెద్ద ప్రీమియం లైవ్ ఈవెంట్ కదా. సో ఇప్పుడు ఇంత పెద్ద ప్రీమియం లైవ్ ఈవెంట్లో మన సెత్ రాలిన్స్ ఎవరితో ఫైట్ చేయబోతున్నారు అంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ వచ్చేసినారు. సెత్ రాలిన్స్ ఆల్రెడీ రీసెంట్లీ ఫైట్ చేసినారు. సో ఇప్పుడు అలాంటి అంటే సెత్ రాలిన్స్ లాంటి సూపర్ స్టార్కి వాళ్ళు బుక్ చేయరా అంటే ఇప్పుడు ఒకవేళ బుక్ చేసిన ఏ సూపర్ స్టార్తో బుక్ చేస్తారో అంటే ఏ సూపర్ స్టార్తో మనకి మ్యాచ్ చూడడానికి దొరుకుతుందో దానిపైన మనకి కొన్ని రూమర్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి బాస్. మీరు రీసెంట్లీ రాల్ ఒకటి మీరు గమనించినారంటే మన సెత్ రాలిన్స్ సీఎం పంక్కి చాలా క్లియర్లీ ఒక వార్నింగ్ ఇచ్చేసినారు. అండ్ అది ఏంటంటే నువ్వు నా బిజినెస్ జోలికి వచ్చినావు, అర్థమైందా? సో నువ్వు నా బిజినెస్ జోలికి వచ్చినావు అండ్ నువ్వు మెడికలీ క్లియర్ కాగా అంటే కావాలంటే నేను నీ పైన ఇప్పుడే అటాక్ చేయొచ్చు, బట్ ఏంటంటే నువ్వు మెడికలీ క్లియర్ లేవు కదా మన సీఎం పంక్. నువ్వు మెడికలీ క్లియర్ కాగానే నేను నీ పైన అటాక్ చేస్తాను, నేను చూపిస్తానని చాలా క్లియర్లీ మన సెత్ రాలిన్స్ వార్నింగ్ ఇచ్చేసినారు మన సీఎం పంక్కి. సో దీని అర్థం ఏందో మీకు చాలా క్లియర్లీ అర్థమవుతుంది అనుకుంటా. అండ్ అది ఏంటంటే ఇప్పుడు మనకు కొన్ని రూమర్స్ ఉన్నాయి కదా, సమ్మర్ స్లామ్లో మన డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ జరుగుతుందని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి కదా. సో ఇప్పుడు సమ్మర్ స్లామ్లో సీఎం పంక్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ జరగాలంటే మన సీఎం పంక్ మెడికలీ క్లియర్ అయితేనే మ్యాచ్ జరుగుతుంది. అండ్ సెత్ రాలిన్స్ ఏమని చెప్పినారు, నువ్వు మెడికలీ క్లియర్ కాగా నేను నీకు చూపిస్తానని చెప్పినారు కదా. సో ఇప్పుడు రూమర్స్ ఏమొస్తున్నాయి అంటే మేబీ అంత మంచిగా ఉంటే ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ బి కావచ్చు అంట మనకి ఈ సమ్మర్ స్లామ్లో సెత్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మధ్యలో ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ బి చూడడానికి దొరకొచ్చని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. కానీ ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాచ్ అంటే నిజంగానే ఈ మ్యాచ్ బుక్ అయితే ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ బుక్ అయితే మాత్రం ఇది ఒక మామూలు మ్యాచ్ కాదన్నమాట. ఎందుకంటే సెత్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్ ఆల్రెడీ చాలా పెద్ద మ్యాచ్, డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సీఎం పంక్ చాలా పెద్ద మ్యాచ్. అలాంటిది వీళ్ళు ముగ్గురు కలిసి ఒకవేళ ఒక్క మ్యాచ్లో ఫైట్ చేస్తే అది చాలా పెద్ద మ్యాచ్ అయిపోతుంది. సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ అదే, డబ్ల్యూడబ్ల్యూ బుక్ చేస్తారు, ఒకవేళ బుక్ చేస్తే మాత్రం మామూలుగా ఉండదు. ఇంకొకటి ఏంటంటే సెత్ రాలిన్స్ చెప్పిన ప్రకారం చూస్తే మేబీ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో మేబీ అంత మంచిగా ఉంటే ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్
బి కావచ్చు అనమాట ఈ సమ్మర్ స్లామ్లో. సో ఇప్పుడు చూద్దాం, అంటే ఇప్పుడు మీరేమంటారు అంటే మరి సెత్ రాలిన్స్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో ఫైట్ చేస్తే మంచిది, ఎందుకంటే సెత్ రాలిన్స్ వర్సెస్ CM Punk మ్యాచ్ ఒక సింగిల్స్ మ్యాచ్ చాలా మజా వస్తుంది అనమాట. అండ్ సింగిల్స్ మ్యాచ్ కంపల్సరీ రసల్ మేనియాలో మనకి చూడడానికి నో డౌట్. డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ CM Punk మ్యాచ్ సింగిల్స్ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉంటే సో మెయిన్ క్వశ్చన్ అదేనమాట. సో ఇప్పుడు మీరేమంటారు, మీరు సెత్ రాలిన్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ CM Punk అంటే మీరు ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ సమ్మర్ స్లామ్లో చూడాలనుకుంటున్నా లేదా అసలు మీ మనసులో ఉందా లేదా మీ కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. కానీ రూమర్స్ అయితే వస్తున్నాయి, కానీ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అయినా కావచ్చంట. లేదంటే మన సెత్ రాలిన్స్కి ఏదో ఒక ఫ్యూడ్లో ఇదో అంటే ఏదో ఒక సూపర్ స్టార్తో కొంచెం ఇరికిచ్చేస్తారు. లైక్ ఇప్పుడు సెత్ రాలిన్స్ CM Punk నుంచి కొంచెం దూరం ఉండాలంటే వేరే సూపర్ స్టార్తో ఫ్యూడ్లో కనిపించాలి. సో ఇప్పుడు వేరే సూపర్ స్టార్తో ఫ్యూడ్లో కనిపించాలంటే సమ్మర్ స్లామ్లో సెత్ రాలిన్స్ ఫైట్ చేస్తున్నారంటే ఆ అపోనెంట్కి ఆ లెవెల్ ఉండాలన్నమాట. సో ఒకవేళ సెత్ రాలిన్స్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో ఫైట్ చేయకపోతే ఏ సూపర్ స్టార్తో ఫైట్ చేస్తే మంచిగా ఉంటుంది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన మామి అంటే రియా రిప్లీ గురించి. గాయస్ రీసెంట్లీ మన రియా రిప్లీ రాల్లో రిటైర్ చేసి డామినిక్ అండ్ మన లీ మోర్గన్ ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి అనమాట. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ కిస్ చేస్తున్నట్టు, కానీ అంతలోనే రియా రిప్లీ థీమ్ సాంగ్ హిట్ కాగానే ఫ్యాన్స్ చాలా షాక్. అండ్ మన లీ మోర్గన్ అండ్ మన డామినిక్ షాక్ అయిపోయినారు. అండ్ అంతేకాదు అదే షాక్ అయిన ఫోటోని అంటే మన లీ మోర్గన్ షాక్ అయిన ఫోటోని మన రియా రిప్లీ అంటే న్యూ ప్రొఫైల్ పిక్లో పెట్టి అనమాట చూడొచ్చు. అండ్ అంతేకాదు ఇక్కడ బాయోలో ఏమని రాసిందంటే మామీస్ ఫస్ట్ అంటే మామీ ఫస్ట్ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్. అంటే ఇప్పుడు ఈ వరల్డ్ టైటిల్ వచ్చినప్పటి నుంచి ఉమెన్స్ వరల్డ్ టైటిల్ వచ్చిన తర్వాత అంటే మన మామీ ఫస్ట్ కదా. సో అందుకని మామీ అంట మన ఫస్ట్ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్. అండ్ ఇప్పుడు ఏంటంటే బ్లడ్ కోసం వచ్చింది, నో అవుట్ ఫర్ బ్లడ్ అని ఇక్కడ రాసింది అనమాట. సో ఇప్పుడు మన మామీ ఏమైనా వార్నింగ్ ఇస్తుంది అంటే నాకు ఇప్పుడు బ్లడ్ కావాలి అంటే లీ మోర్గన్కి బ్లడ్ వచ్చేలా కొడతాను, చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తానని మన రియా రిప్లీ ఆల్రెడీ ఇక్కడ వార్నింగ్ ఇచ్చేస్తుంది మన లీ మోర్గన్కి. అండ్ అంతేకాదు బాస్ మన రియా రిప్లీ ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్లా కనిపించి అంటే ఆల్రెడీ మన రియా రిప్లీకి ఫ్యాన్స్ ఒక బేబీ ఫేస్ రియాక్షన్ ఇస్తారనమాట. కానీ జడ్జ్మెంట్ డేలో ఉన్నంతకాలం హీల్లా ఉండే, బట్ ఫ్యాన్స్ రియాక్షన్ అయితే బేబీ ఫేస్ లాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు లీ మోర్గన్ మొత్తంగానే అంటే ఒక హీల్లా మారిపోయింది, అంటే రియా రిప్లీతో రివెంజ్ తీసుకొని ఏదో చేస్తుంది కదా మన లీ మోర్గన్. సో అందుకని మన లీ మోర్గన్ అయితే ఒక హీల్. సో అందుకని మన రియా రిప్లీ మేబీ ఒక మంచి బేబీ ఫేస్ సూపర్ స్టార్ అంటే ఒక బేబీ ఫేస్ క్యారెక్టర్లో కనిపించచ్చు అంట. అండ్ జడ్జ్మెంట్ మెంబర్స్ అయితే హీల్ లాగానే ఉంటారు, కానీ డేమియన్ ప్రిస్ట్ మనకి మధ్యలో కొంచెం బే ఫేస్ లా కనిపిస్తున్నారు. లైక్ మన డేమియన్ ఏమని చెప్తున్నారు, నా మ్యాచ్ మధ్యలో ఎవరు రావద్దు అని ఫిన్ బ్యాలర్కి చెప్పినారు. అండ్ రీసెంట్లీ అయితే బ్యాక్ స్టేజ్ మన సెత్ రాలిన్స్కి చూడు, సెత్ రాలిన్స్ మనం ఇంతకుముందు ఏం మాట్లాడుకున్నాం ఏమో అదంతా నేను కిటికీలు బయట పడేసినాను, నేను గుంతర్కి ఓడిపించిన తర్వాత నెక్స్ట్ నీతోనే ఫైట్ చేస్తాను చాలా క్లియర్లీ చెప్పినారు. మన సెత్ రాలిన్స్ ఇంకొక అవకాశం ఇస్తానని చెప్పినారు మన డేమియన్ ప్రిస్ట్. సో చూడనీకైతే ఒక బే ఫేస్ లా కనిపిస్తున్నారు. సో డేమియన్ అండ్ రియా రిప్లీ మేబీ జడ్జ్మెంట్ డే నుంచి మేబీ బయటికి వెళ్ళినా అనమాట. మేబీ జడ్జ్మెంట్ డే బ్రేక్ అయినా బ్రేక్ కావచ్చు, మేబీ అని చెప్పలేము. అండ్ ఇంకొకటి ఏంటంటే బాస్ అండి ఇప్పుడు మన జడ్జ్మెంట్ డేలో ఫిన్ బ్యాలర్ అయితే ఒక పర్ఫెక్ట్ హీల్ లా కనిపిస్తున్నారు. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు మన ఫిన్ బ్యాలర్ చాలా జబర్దస్త్గా ఆ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. అండ్ అంతేకాదు ఫిన్ బ్యాలర్ అంటే గుర్తొచ్చింది, ఫిన్ బ్యాలర్ ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చింది బాస్. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మన ఫిన్ బ్యాలర్ 5 years కాంట్రాక్ట్ మన డబ్ల్యూడబ్ల్యూతో సైన్ చేసినారు. ఎస్ అంటే న్యూ డీల్ సైన్ చేసినారు మన ఫిన్ బ్యాలర్. అండ్ ఇంకొక 5 సంవత్సరాల కోసము మన ఫిన్ బ్యాలర్ మన డబ్ల్యూడబ్ల్యూలోనే ఉంటారనమాట. ఎందుకంటే ఇంకొక 5 సంవత్సరాలది న్యూ డీల్ మన ఫిన్ బ్యాలర్ మన డబ్ల్యూడబ్ల్యూతో సైన్ చేసినారు. అండ్ బాస్ అంతేకాదు రీసెంట్లీ మన ఫిన్ బ్యాలర్తో ఇంటర్వ్యూ జరిగినమాట. అంటే మన ఫిన్ బ్యాలర్ చాలా మాట్లాడినారు రీసెంట్లీ. అండ్ మన డీమన్ పర్సోనా గురించి మాట్లాడినారు. అంటే మీరు ఫిన్ బ్యాలర్ ఫ్యాన్ అయితే మీద కూడా తెలిసి ఉంటుంది, మన ఫిన్ బ్యాలర్ది 2 క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో మన ఫిన్ బ్యాలర్ అండ్ ఇంకోటేమో మన డీమన్ ఫిన్ బ్యాలర్ అనమాట, డీమన్ బ్యాలర్ అనమాట. సో ఆ డీమన్ క్యారెక్టర్ ఎలాంటి అంటే చాలా భయంకరంగా చాలా జబర్దస్త్గా ఉంటుంది. ఆ డీమన్ క్యారెక్టర్ వస్తే ఓడిపోవడం కొంచెం కష్టం అనమాట. మన ఫిన్ బ్యాలర్ ఆ క్యారెక్టర్లు వస్తే కొంచెం కష్టమే మన ఫిన్ బ్యాలర్కి ఓడిపోయడం. బట్ రీసెంట్ టైంలో ఆ డీమన్ క్యారెక్టర్ రీసెంట్ టైంలో ఓడిపోయింది. ఒకసారి మన రోమన్ రైన్స్, ఇంకోసారి ఏమో ఐ థింక్ మన రెసల్మేనియా 39లో మన ఏజ్ ఓడిపించినారు ఆ డీమన్ క్యారెక్టర్కి లాస్ట్ టైము. అప్పుడే మనకి ఆ డీమన్ క్యారెక్టర్ కనిపించింది రెసల్మేనియా 39లో. సో అందుకని రీసెంట్లీ మన ఫిన్ బ్యాలర్ ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడినారు. అండ్ ఫిన్ బ్యాలర్ ఏమన్నారంటే చూడండి, నిజం చెప్పాలంటే ఆ డీమన్ క్యారెక్టర్కి నేను ఒక బేబీ ఫేస్ క్యారెక్టర్లా మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఫిన్ బ్యాలర్ ఏమో ఒక హీల్ క్యారెక్టర్లో ఉంటారంట.
అండ్ ఆ డీమన్ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి, ఇప్పుడు మామూలుగా మన లోపల ఉన్న రాక్షసుడు బయటకు వచ్చినప్పుడు ఒక హీల్లో ఉంటాడు అనమాట. బట్ ఫిన్ బ్యాలర్ ఏమంటున్నారంటే ఫిన్ బ్యాలర్ లోపల ఉన్న డీమన్ అంట బయటకు వచ్చినప్పుడు ఒక బేవ్ ఫేస్ లా ఉండాలంట. అండ్ ఫిన్ బ్యాలర్ ఒక హీల్ క్యారెక్టర్ ప్లే చేస్తారంట. ఎందుకంటే ఆ డీమన్ క్యారెక్టర్ ఎలాంటిది అంటే ఒక బుల్డోజర్ లాంటిది అంట. అంటే ఇప్పుడు డైరెక్ట్గా రావడం, అటాక్ చేయడం, కొట్టడం, వెళ్ళిపోవడం, ఆ టైప్ క్యారెక్టర్. సో ఆ టైప్ క్యారెక్టర్కి నేను హీల్లో ఎక్కువ చూపించలేను. సో అందుకని డీమన్ క్యారెక్టర్ ఒక బేవ్ ఫేస్ లా ఉంటేనే మంచిగా ఉంటుంది. అండ్ మన హీల్ క్యారెక్టర్ గురించి మాట్లాడితే నేను ఉన్నా కదా అంటే మన నార్మల్ క్యారెక్టర్లో నేను హీల్లో చాలా మంచి లేయర్స్ చూపించవచ్చు, చాలా మంచిగా నేను అంటే హీల్ది ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేయొచ్చు అని మన ఫిన్ బ్యాలర్ చెప్పినారు. అండ్ అయినా రీసెంట్ టైంలో ఆ డీమన్ క్యారెక్టర్కి అంత మంచిగా బుక్ చేయలేదు. సో దానివల్ల కొంచెము నచ్చలేదు అన్నట్టు మన ఫిన్ బ్యాలర్ మాట్లాడినారు. సో ఓపెన్ చెప్పాలంటే ఫ్యూచర్లో ఆ డీమన్ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఆ డీమన్ క్యారెక్టర్ బేవ్ ఫేస్లో వస్తాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఆ డీమన్ క్యారెక్టర్ బేవ్ ఫేస్లో రావాలంటే మన ఫిన్ బ్యాలర్వి ఒక టైప్లో బేవ్ ఫేస్ సూపర్ స్టార్లా మారిపోవాలి బాస్. సో ఇది మన డీమన్ క్యారెక్టర్ పైన ఒక చిన్న అప్డేట్. నిజమా డబ్ల్యూడబ్ల్యూఈ ఒక న్యూ కెమెరా యాంగిల్ తీసుకురావచ్చు అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బాస్. ఇప్పుడు న్యూ కెమెరా యాంగిల్ అంటే అది ఎలాంటిది అంటే మన రెఫరీ షర్ట్ బట్టలు అంటే టీషర్ట్ కదా, ఆ టీషర్ట్లో మేబీ ఒక కెమెరా ఉండొచ్చు అంట. అండ్ ఆ కెమెరా వల్ల మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే మనకు ఎలాంటి యాంగిల్ చూపిస్తారంటే ఒక రెఫరీ సైడ్ నుంచి మనం చూడొచ్చు. అంటే రెఫరీ ఏ టైంలో మ్యాచ్ చూస్తున్నాడో ఆ టైప్ యాంగిల్ మనకి తెలుస్తుంది అనమాట. అంటే మనం హ్యాజ్ ఎ రెఫరీలా చూడొచ్చు మ్యాచ్. అంటే ఓకే అదే యాంగిల్ చూపించారు. అంటే చాలా కెమెరా యాంగిల్స్ చేంజ్ అవుతుంటాయి కదా ఒక మ్యాచ్ జరుగుతున్నప్పుడు. సో ఆ కెమెరా యాంగిల్స్లో మనకి ఒక రెఫరీ సైడ్ నుంచి అంటే ఒక రెఫరీ కెమెరా యాంగిల్ చూపించచ్చు అని మనకి ఇలాంటి అప్డేట్ వస్తుంది. సో అంత మంచిగా ఉంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ అంటే ఒక న్యూ కెమెరా యాంగిల్ తీసుకొస్తా రెఫరీ సైడ్ నుంచి మనకి అంటే రెఫరీ ఏ టైప్లో మ్యాచ్ చూస్తున్నాడో అది ఫ్యాన్స్ చూడొచ్చు అని ఆ టైప్లో ఆ కెమెరా యాంగిల్ చూపిస్తారని మనకి ఇలాంటి అప్డేట్ ఏదో వస్తుంది. సో ఒకవేళ మన డబ్ల్యూడబ్ల్యూఈ నిజంగానే కెమెరా యాంగిల్ రెఫరీ కెమెరా యాంగిల్ తీసుకొస్తే కొంచెం బాగానే ఉంటే కొంచెం మజా వస్తుంది బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన బ్రాన్ బ్రేకర్ గురించి బాస్. చూడండి రీసెంట్లీ మనీ ఇన్ ద బ్యాంక్లో అయితే బ్రాన్ బ్రేకర్ కాదు బేకార్గా బుక్ చేసినారు బ్రాన్ బ్రేకర్కి. కానీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి రాలో బ్రాన్ బ్రేకర్ చాలా కిరాక్గా కనిపిస్తున్నారు. సో డబ్ల్యూడబ్ల్యూఈ ఏం చేస్తుందంటే బ్రాన్ బ్రేకర్ కొంచెం కిరాక్గా చూపిస్తుంది. అండ్ ఒకటిసారి రీసెంట్లీ మ్యాచ్లో బేకార్గా చూపించాను అనమాట. సో ఇప్పుడు ఫ్రెష్ కొన్ని రూమర్స్ ఏమంటున్నాయి అంటే డబ్ల్యూడబ్ల్యూఈ సమ్మర్ స్లామ్లో బ్రాన్ బ్రేకర్కి ఛాంపియన్ చేద్దాం అనుకుంటుంది. సో అందుకనే రీసెంట్లీ మళ్ళీ ఒకసారి మన సామి జైన్తో అంటే చిన్న బ్రోలో కనిపించినారు మన బ్రాన్ బ్రేకర్. సో అంతా మంచిగా ఉంటే అంట మనకి సమ్మర్ స్లామ్లో బ్రాన్ బ్రేకర్ వర్సెస్ సామి జైన్ మధ్యలో ఒక మంచి రీమ్యాచ్ చూడడానికి దొరుకుతుందంట. అండ్ మేబీ ఇలియా డ్రాగన్ ఈ మ్యాచ్లో యాడ్ కావచ్చు. ఎందుకంటే ఈ మధ్యలో కొంచెం బ్రాన్ బ్రేకర్తో ఫ్యూడ్లో కనిపిస్తున్నారు. సో మేబీ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కావచ్చు, లేదంటే మేబీ బ్రాన్ బ్రేకర్ వర్సెస్ సామి జైన్ మ్యాచ్ ఒక సింగిల్స్ మ్యాచ్ కావచ్చు. కానీ ఈసారి బ్రాన్ బ్రేకర్ సమ్మర్ స్లామ్ లో సామి జైన్ తో ఫైట్ చేసినప్పుడు కంపల్సరీ మన బ్రాన్ బ్రేకర్ న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయిపోతారని మనకి ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి బాస్. సో చూసాం నిజంగా ఈ రూమర్ నిజమైతే మంచిది. ఎందుకంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ బ్రాన్ బ్రేకర్కి చాలా సాలిడ్గా అండ్ ఎస్పెషల్లీ మన బ్రాన్ బ్రేకర్ స్పియర్స్ చాలా స్ట్రాంగ్గా చూపిస్తున్నారు. అండ్ ఇంత స్ట్రాంగ్గా స్పియర్స్ చూపించినప్పుడు అండ్ బేకార్గా ఉంటుంది, బేకార్ కదా అంటే అంత మంచి కాదు. అండ్ నాకు గుర్తుంది నేను మన హైదరాబాద్లో మన డబ్ల్యూడబ్ల్యూ వచ్చినప్పుడు నేను బ్రాన్ బ్రేకర్ది మ్యాచ్ అప్పుడు చూసినాను అనమాట. బ్రాన్ బ్రేకర్ది స్పియర్ బాస్ నిజంగానే చాలా కిరాక్గా ఉంటుంది. దగ్గర చూసినాను చాలా జబర్దస్త్ ఉంటుంది అన్నమాట మన బ్రాన్ బ్రేకర్ది స్పియర్. అండ్ ఓన్లీ టీవీలో మనకి ఆ టైంలో చూపిస్తే నిజంగానే చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇంత మంచి చూపించాలు ఓడిపించేస్తే మంచిది కాదనమాట మ్యాచ్ వస్తే. అండ్ ఒకవేళ ఓడిపోయినా ఒక 2-3 ఫినిషర్స్లో ఓడిపోతే మంచిగా ఉంటాయి అనమాట. జస్ట్ ఒక 2 ఫినిషర్లు కాకుండా మినిమం ఒక 3 ఫినిషర్లో ఓడిపోతే మంచిగా ఉంటుంది. ఆ టైంలో బుక్ చేస్తే మంచిగా ఉంటుంది బ్రాన్ బ్రేకర్ కానీ ఫ్యాన్స్ చెప్తున్నారు. సో ఇప్పుడు మీరేమంటారో అది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన డీన్ ఆంబ్రోస్ గురించి, మన జాన్ మాక్స్లీ గురించి బాస్. రీసెంట్లీ మీరు గమనించినారనుకుంటా మనీ ఇన్ ద బ్యాంక్లో మళ్ళొకసారి మన డబ్ల్యూడబ్ల్యూఈ మన డీన్ ఆంబ్రోస్కి మెన్షన్ చేసింది బాస్. అంటే మన సెత్ రాలిన్స్ వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక వీడియో ప్యాకేజ్ వచ్చిందనమాట. అండ్ ఆ వీడియో ప్యాకేజ్లో మనకి డీన్ ఆంబ్రోస్ అంటే షీల్డ్ చూపించిన వీడియోస్, దాంట్లో మన డీన్ ఆంబ్రోస్ క్లియర్లీ వాళ్ళు ఓపెన్లీ అక్కడ మెన్షన్ చేసినారు, క్లియర్గా చూపించినారు. ఇంతకుముందు వీడియోస్లో మన డీన్ ఆంబ్రోస్ గారు కొంచెం కట్ చేస్తుండే అనమాట. ఎందుకంటే మన డబ్ల్యూడబ్ల్యూ నుంచి వదిలేసి అంటే మన డబ్ల్యూడబ్ల్యూ నుంచి రిలీజ్ అయిన సూపర్ స్టార్స్కి వాళ్ళు ఎక్కువ మెన్షన్ చేయరు, వీడియో ప్యాకేజ్లో ఎక్కువ చూపారు. బట్ మీరు ఒకటి గమనిస్తున్నారంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా. రీసెంట్లీ నేను మీ అందరికి ఒక అప్డేట్ ఇచ్చినాను. అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ట్విట్టర్లో అంటే ఒక ట్వీట్లో మెన్షన్ చేసింది డీన్ ఆంబ్రోస్కి. అండ్ ఇప్పుడేమో
అంటే మన మహీంద్రా బ్యాంక్లో ఒక వీడియో ప్యాకేజ్లో చూపించారు, అది ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్లో చూపించింది. సో చాలా క్లియర్లీ కూడా అర్థమవుతుంది మనకి. అండ్ అది ఏంటంటే స్లోలీ మన డీన్ ఆంబ్రోస్ది అండ్ మన డబ్ల్యూడబ్ల్యూది రిలేషన్ కొంచెం మంచిగా అవుతుంది అనుకుంటా. సో అందుకనే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ అంతా మంచిగా ఉంటే బాస్ ఇన్ ఫ్యూచర్లో మన డీన్ ఆంబ్రోస్ మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారు. బట్ ఒక చిన్న ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన డీన్ ఆంబ్రోస్ హ్యాజ్ ఎ జాన్ మాక్స్లీ AEWతో ఒక చాలా పెద్ద కాంట్రాక్ట్ సైన్ చేసినారన్నమాట. 2027 వరకు ఉంది ఆ కాంట్రాక్ట్. సో ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ అయిపోవాలంటే మనం 2027 వరకు వెయిట్ చేయాలి డీన్ ఆంబ్రోస్ రావాలంటే. సో ఇప్పుడు ఒకవేళ మన డీన్ ఆంబ్రోసే మన AEWతో మాట్లాడి ఇది ఒకటి చేసి వచ్చేస్తే మంచిది, లేదంటే కాంట్రాక్ట్ అయిపోయేంత వరకు అంటే 2027 టైం వరకు వెయిట్ చేయాలన్నమాట. సో చూసాం ఏమవుతుందో. బట్ ఇన్ ఫ్యూచర్ మన డీన్ ఆంబ్రోస్ చాలా తొందరలో వచ్చేసి, తొందరలో అంటే మరీ తొందరలో కాదు, మరి 2027 కాదు, మేబీ కొంచెం నెక్స్ట్ ఇయర్ వరకు వస్తే మంచిది. అంటే నెక్స్ట్ ఇయర్ వరకు వచ్చినా రావచ్చు ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం బాస్. అండ్ నాకు మన డీన్ ఆంబ్రోస్ పైన ఇంకా ఎలాంటి రూమర్స్ ఇంకా ఎలాంటి అప్పుడు వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ర్యాండీ ఆర్టన్ గురించి. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంది ర్యాండీ ఆర్టన్, ఇప్పుడు నెక్స్ట్ ప్రీమియర్ ఈవెంట్ సమ్మర్ స్లామ్. సో సమ్మర్ స్లామ్లో ర్యాండీ ఆర్టన్ ఏం చేస్తారు, ర్యాండీ ఆర్టన్ ఏ సూపర్ స్టార్తో ఫైట్ చేస్తారో దానిపైన మనకి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి బాస్. ఇప్పుడు రూమర్స్ ఏమంటున్నాయి అంటే మన బ్లడ్ లైన్తోనే ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో కనిపిస్తారు. అంటే సోలో సికోవా ఏమో మన కోడీ రోడ్స్ ఫైట్ చేస్తారన్నమాట ఒక సింగిల్స్ మ్యాచ్లో. అండ్ మన ర్యాండీ ఆర్టన్ కెవిన్ ఓవెన్స్ ఏమో మన జేకబ్ ఫాటు అండ్ మన టామా టోంగాతో ఫైట్ చేస్తారంట ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో. గైస్ మీకు అర్థమవుతుందా, సోలో సికోవా వర్సెస్ కోడీ ఒక సింగిల్స్ మ్యాచ్ ఉంటుంది సమ్మర్ స్లామ్లో. అండ్ ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఏమో ర్యాండీ ఆర్టన్ కెవిన్ ఓవెన్స్ వర్సెస్ మన టామా టోంగా అండ్ జేకబ్ ఫాటు ఫైట్ చేస్తారన్నమాట ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో. సో ప్రెజెంట్ కోసం ఇవి రూమర్స్. ర్యాండీ ఆర్టన్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారో దానిపైన ఇది రూమర్స్ అన్నమాట. అండ్ ఒకవేళ ఇంకో ఏదైనా అపోనెంట్ వచ్చేస్తే ర్యాండీ ఆర్టన్ సింగిల్స్ మ్యాచ్లో ఫైట్ చేస్తే మంచిదే. బట్ ప్రెజెంట్ స్టోరీ లైన్ చూస్తుంటే ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లోనే కనిపిస్తారు అనుకుంటా మా ర్యాండీ ఆర్టన్ సమ్మర్ స్లామ్లో. అండ్ బాస్ అంతేకాదు ఇంకొక హైలైట్ రూమర్ ఏంటంటే మన ర్యాండీ ఆర్టన్ కోడీ రోడ్స్ పైన అటాక్ చేయొచ్చు అంట మన సమ్మర్ స్లామ్లో. ఎస్, అంటే కోడీ రోడ్స్ పైన టర్న్ అయిన టర్న్ కావచ్చు, అంటే అటాక్ చేయొచ్చు అనమాట. అంటే ఒక హీల్ టర్న్ చేయొచ్చు మన ర్యాండీ ఆర్టన్ కోడీ రోడ్స్ పైన అటాక్ చేయొచ్చు మన సమ్మర్ స్లామ్లో అని ఇలాంటి రూమర్స్ జస్ట్ ఇవి రూమర్స్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ది హీల్ టర్న్ కొంచెం దగ్గర పడ్డది కోసం ఆల్రెడీ చాలా క్లోజ్ వచ్చింది అనమాట. అండ్ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడీ కొంచెం ఇప్పుడు రోమన్ రైన్స్ వచ్చిన తర్వాత రోమన్ రైన్స్ అయితే సోలో సికోవాతో ఫ్యూడ్లో కనిపిస్తారు. సో దాని తర్వాత అంటే ఇప్పుడు న్యూ బ్లడ్ లైన్ అండ్ మన ఒరిజినల్ బ్లడ్ లైన్తో ఫ్యూడ్ నడుస్తుంది అనమాట. సో ఇప్పుడు కోడీ వర్సెస్ ఎవరితో ఫైట్ చేస్తాడు, కోడీ ఒక అపోనెంట్ కావాలి కదా. సో మేబీ కోడీ వర్సెస్ ర్యాండీ ఆర్టన్వి కావచ్చు, అంటే మేబీ సమ్మర్ స్లామ్ తర్వాత ఫ్యూడ్లో కనిపించచ్చు అని మనకి ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. కానీ అదే ఒకవేళ ఈ సమ్మర్ స్లామ్లో ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడీయే సింగిల్స్ మ్యాచ్ చూడడానికి వస్తే మంచిగా ఉంటుండే. బట్ చూద్దాం రూమర్స్ ఏమంటున్నాయి అంటే సోలో సికోవా వర్సెస్ కోడీ అంటున్నారు. సో సోలో సికోవా వర్సెస్ కోడీ ఏమో సింగిల్స్ మ్యాచ్ ఈ సమ్మర్ స్లామ్ జరుగుతుంది. అండ్ ర్యాండీ ఆర్టన్ మేబీ మరోసారి ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లోనే చూడడానికి దొరకొచ్చు అనమాట. అండ్ హైలైట్ ఏంటంటే ర్యాండీ ఆర్టన్ కోడీ రోడ్స్ పైన అటాక్ చేసినా చేయకపోయినా, అంటే ఒకవేళ ర్యాండీ ఆర్టన్ కోడీ రోడ్స్ పైన అటాక్ చేసినా మన రోమన్ రైన్స్ వస్తారంట. అంటే సోలో సికోవాకి అయితే గెలవనియర్ అనమాట. రోమన్ రైన్స్ రిటర్న్ చేస్తారు మన సమ్మర్ స్లామ్లో. అండ్ రోమన్ రైన్స్ రిటర్న్ చేసి సోలో సికోవా పైన అటాక్ చేస్తారని మనకి ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి బాస్. అంటే రోమన్ రైన్స్ రిటర్న్ గురించి మాట్లాడితే సమ్మర్ స్లామ్ అంటున్నారు. ఎందుకంటే సమ్మర్ స్లామ్ ఒక గ్రాండ్ స్టేజ్. సమ్మర్ స్లామ్లో చాలా అంటే నియర్లీ 50,000 క్రౌడ్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు అంత పెద్ద స్టేజ్లోనే మన రోమన్ రైన్స్ రిటర్న్ చేస్తే మంచిగా ఉంటుంది ఇలాంటి రూమర్స్. సో రోమన్ రైన్స్ రిటర్న్ గురించి మాట్లాడితే సమ్మర్ స్లామ్లో వచ్చి సోలో సికోవా పైన అటాక్ ఇస్తారంట. అండ్ అక్కడ నుంచి మనకి బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ ఒక వార్ స్టార్ట్ అయిపోతుందని మనకి ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో రోమన్ రైన్స్ అయితే సమ్మర్ స్లామ్లో వచ్చేస్తారు. సో ఇప్పుడు మీరేమంటారు, రోమన్ రైన్స్ సమ్మర్ స్లామ్లో వస్తే మంచిదా దానికంటే ముందే వస్తే మంచిదా, మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.